ఆ దేశం ఈ దేశం అని లేదు. మిత్రులు శత్రువులని వేరుగా చూడలేదు. పెద్ద పేద అనే తేడా కూడా లేదు. సుంకాల సమరంలో అన్ని దేశాలను బాధేశారు ట్రంప్. తమతో వాణిజ్య లావాదేవీలున్న 60కి పైగా దేశాలన్నింటిపై సుంకాల డంకా మోగించారు. అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువుపైన కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 49% దాకా టారిఫ్ విధించారు. ఆ వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన ఆయన తాము విధిస్తున్నది రాయితీ టారిఫ్లేనని ప్రకటించారు. అయితే ట్రంప్ తాజా టారిఫ్లపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెర తీశారంటూ దుయ్యబడుతున్నాయి. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్పై 20% సుంకాలను ఐరోపా దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి. యుఎస్పై ప్రతీకార సుంకాలు తప్పవంటున్నాయి. ఈయూకు ఉక్కుపై అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా ప్రతీకార ప్యాకేజీను ఖరారు చేశారు ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా. చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను వ్యాపారాలను రక్షించుకోవడానికి మరిన్ని ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల యుద్ధంపై అంతిమంగా నష్టపోయేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వాణిజ్య యుద్ధాలు ఇరు పక్షాలను దెబ్బతీస్తాయంటున్నారు జర్మనీ, బ్రెజిల్ దేశాలు. ట్రంప్ సుంకాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక చట్టాలను తెచ్చే పనిలో పడ్డాయి. మరోవైపు వాణిజ్య యుద్ధం ఎవరికీ మంచిది కాదంటున్నాయి బ్రిటన్, థాయిలాండ్, స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, కెనడాలు. తమ గొడ్డు మాంసంపై ట్రంప్ కఠిన ఆంక్షలు దారుణమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ విమర్శించారు. దేశీయ ఆర్థిక రంగాన్ని ఈ సుంకాల ప్రభావం బారి నుంచి కాపాడుకుంటామని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. ట్రంప్ సుంకాలపై ఆయన మిత్రురాలు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఘాటుగా విమర్శించారు. ఈ సుంకాలు హానికరమని హెచ్చరించారు. ఇదిలా ఉంటే ట్రంప్ సుంకాల ప్రకటనకు ఒకరోజు ముందే అమెరికా దిగుమతులపై ఇజ్రాయెల్ అన్ని సుంకాలను రద్దు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. ఇజ్రాయెల్ వస్తువులపై ట్రంప్ 17% సుంకాలను విధించడంపై ఆ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.